అమెరికా సుంకాల భారం నుంచి భారత్ బయటపడనుందా? భారత్ అమెరికా మధ్య జరుగుతున్న చర్చలు సఫలమవుతాయా? మరో 2 నెలల్లో గుడ్ న్యూస్ అంటున్న కేంద్ర ఆర్థిక సలహాదారు వ్యాఖ్యల వెనుక మర్మమేంటి? భారత్ అమెరికా మధ్య ట్రేడ్ వార్ కంటిన్యూ అవుతోంది. పెనాల్టీలను తగ్గించేందుకు ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సలహాదారు వెంకట్రామన్ అనంత నాగేశ్వరన్ కీలక వ్యాఖ్యలు చేశారు. మరో 2 నెలల్లో సుంకాల సమస్య పరిష్కారమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. రష్యా చమురు కొనుగోళ్ల కారణంగా విధించిన అదనపు 25% టారిఫ్ పై కూడా తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్నారు. అంతేకాదు, ఇప్పుడున్న 25% నుంచి దాదాపు 10 నుంచి 15% తగ్గించే అవకాశం ఉందన్నారు. అయితే ఈ వ్యాఖ్యల వెనుక అంతర్గత సమాచారం ఏదీ లేదని, ఇదంతా తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనన్నారు నాగేశ్వరన్. ఇదిలా ఉంటే అమెరికా ఫెడరల్ రిజర్వ్ కీలక నిర్ణయం తీసుకుంది. కీలక వడ్డీ రేట్లను తగ్గించింది. 25 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ కోత విధించింది. దీంతో యుఎస్ లో ప్రభుత్వం వడ్డీ రేట్లు 4 నుంచి 4.25% చేరాయి. ఈ ఏడాదిలో వడ్డీ రేట్లను తగ్గించడం ఇదే తొలిసారి. చివరిసారిగా గతేడాది డిసెంబర్లో ఫెడ్ వడ్డీ కోత విధించింది. ద్రవ్యోల్బణం పెరుగుతున్నప్పటికీ మందగిస్తున్న కార్మిక మార్కెట్ కు మద్దతు ఇవ్వటమే లక్ష్యంగా ఫెడ్ 0.25% వడ్డీ కోతను విధించినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది మరో 2 సార్లు 25% చొప్పున వడ్డీ రేట్ల కోత ఉండే అవకాశం ఉందని ఫెడ్ అధికారులు సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం అమెరికా ఆర్థిక వ్యవస్థ, జాబ్ మార్కెట్ అంత బలంగా లేదని, దీంతో నిరుద్యోగం మరింత పెరిగే అవకాశం ఉందని ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ పేర్కొన్నారు. తాజాగా తీసుకున్న వడ్డీ రేట్ల కోత కారణంగా బహిరంగ మార్కెట్లో రుణాలు చౌకగా లభించడంతో పాటు ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని, ఇది నియామకాలను పెంచడానికి ఉపయోగపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. వడ్డీ రేట్ల తగ్గింపు నిర్ణయంతో తనఖాలు, ఇళ్లు, కార్ల వంటి రుణాలు తగ్గనున్నాయి. తక్కువ వడ్డీతో ప్రజలు తమ వ్యాపారాలను విస్తరించేందుకు అవకాశం ఏర్పడింది. మరోవైపు అమెరికా క్యాపిటల్ భవనం ఎదురుగా అధ్యక్షుడు ట్రంప్ బంగారు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 12 అడుగులు ఉన్న ఈ విగ్రహాల్లో ట్రంప్ తన చేతిలో బిట్ కాయిన్ పట్టుకుని ఉన్నారు. క్రిప్టో కరెన్సీ పెట్టుబడిదారులు ఈ విగ్రహం ఏర్పాటుకు నిధులు సమకూర్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ట్రంప్ బహిరంగంగా క్రిప్టో కరెన్సీకి మద్దతివ్వటంపై మాట్లాడుకునేలా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన పెట్టుబడిదారులు చెబుతున్నట్లు సమాచారం. కాగా ట్రంప్ విగ్రహంపై కొందరు సానుకూలంగా స్పందించగా మరికొందరు విమర్శలు చేస్తున్నారు.